హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ. మనం ఇవాళ చికెన్ పకోడా ఎట్లా చేసుకోవాలో చూద్దాం. సింపుల్‌గా, ఈజీగా అయిపోతది. పెద్ద టైం పట్టదు. ఫస్ట్ బోన్‌లెస్ చికెన్ తీసుకొని దాంట్లో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ పౌడర్, దాని తర్వాత గరం మసాలా, పసుపు, కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు ఇక్కడ. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కార్న్ ఫ్లోరును, మనకి బియ్యం పిండి కావాలి. సో, అవి 2 స్పూన్స్, ఇవి 2 స్పూన్స్. నేనిక్కడ చికెన్ బాగా ఎక్కువ తీసుకోలేదు. మా బాబుకి, మా పాప మందం అంటే స్నాక్స్ లాగా చేద్దామనేసి చేస్తున్నా ఇది. సో, వాళ్ళిద్దరి మట్టుకి ఒక పావు కేజీ అయితదేమో అంతే. సో, దానికోసం 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 స్పూన్ల మనకి బియ్యం పిండి పడతది. చాలామంది చాలా రకాలుగా చేస్తారు. కాకపోతే నేను మాత్రం ఈ స్టైల్‌లో చేస్తా. మనం శనగపిండి కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. కాకపోతే మాకు ఇట్లా క్రిస్పీగా వస్తాయని అనిపిస్తది కాబట్టి, సో, నేను ఇట్లనే చేస్తా. దీని తర్వాత మన ఇంట్లో ఇంకా కర్రీ లీవ్స్ గానీ, ఇంకా కొత్తిమీర అది ఉంటది కదా! సో, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ యాడ్ అయితది. దీంతో పాటు చికెన్‌తో పాటు అది కూడా డీప్ ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటదన్నట్టు. సో, ఆయిల్ హీట్ అయినాక మనం ఒక్కొక్క పీస్ విడివిడిగా ఏసుకోవాలి. అప్పుడే మనకి మంచిగా జాయింట్స్ లేకుండా అంటే అతుక్కోకుండా మంచిగా క్రిస్పీగా ఫ్రై అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, డీప్ ఫ్రైకి ఆయిల్ 3 అవర్స్ చెప్పడం మర్చిపోయినా. నేను ఒక 3 అవర్స్ దీన్ని పక్కన పెట్టేసుకున్నా. సో, మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఆ మసాలాలన్నీ దానికి మంచిగా పట్టుకుంటాయి. సో, అందుకని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి ఒక 3 అవర్స్. దాని తర్వాత ఈ ఆయిల్‌లో డీప్ ఫ్రై ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. సో, నేను ఫ్రిడ్జ్‌లో పెట్టి దాన్ని 3 అవర్స్ తర్వాత ఫ్రై చేస్తున్నా ఇది. నేనేం ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. నార్మల్‌గా మనం బయట నుంచి తెచ్చుకుంటే వాళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు. సో, అదంతా హెల్తీ కాదనేసి నేను తక్కువ వాడతా ఫుడ్ కలర్. తక్కువ అంటే మరీ తక్కువ. సో, ఇందులో ఏమైతే ఏం యాడ్ చేయలే నేను. ఓన్లీ పసుపేసుకున్నా కొంచెం కలర్ కోసం లైట్‌గా. సో, అది మంచిగా రోస్ట్ చేసుకోవాలి మనం. మంచిగా క్రిస్పీ అయ్యేదాకా డీప్ ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మనం ఇది హై ఫ్లేమ్‌లో అస్సలు చేయొద్దు. చేస్తే ఏమైతదంటే లోపల చికెన్ ఉడకదు. పైనేమో ఫ్రై అయినట్టుగా అనిపిస్తది మనకి. కలర్ గూడా మంచిగొస్తది. కానీ లోపల మాత్రం మనకి పీస్ అనేది రబ్బర్‌లాగా ఉంటదన్నట్టు. సాగినట్టు రబ్బర్‌లాగా తినలేకపోతాం. మనం సిమ్‌లో పెట్టుకొనేసి ఇట్లా ఫ్రై చేసుకుంటే కొంచెం టైం ఎక్కువ పడతది. అయినా గానీ టేస్టీగొస్తాయన్నట్టు. జ్యూసీగా ఉంటది చికెన్ లోపల. సో, నేనట్లా సిమ్‌లో పెట్టుకోవచ్చు. లేదంటే కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కూడా పెట్టుకోండి. మరి హైలో మాత్రం పెట్టొద్దు. సో, ఇట్లా అయినాక మెల్లిగా మనం రెండో వైపులో కూడా కాల్చుకోవాలి. సో, కొంచెం అట్లా కదిపినట్టంటే కింది పార్ట్ అటు ఇటు అయ్యి మంచిగా ఫ్రై అయితాయి. ఇదంతా ఫ్రై అయినాక ఈ కలరొచ్చినాక మనం తీసుకొని ఒక ప్లేట్‌లో తీసుకుంటే మనకు చికెన్ పకోడా రెడీ అయింది. అప్పుడప్పుడు స్నాక్స్‌లాగా ఇట్లా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా పెట్టాలి పిల్లలకి. సో, దానికోసమే నేను చేస్తాను. మా ఇంట్లో చికెన్ ఎప్పుడు తీసుకొచ్చినా కొంచెం ఒక పావు కేజీ పక్కన పెట్టేసి పిల్లలకి అట్లా చేసిస్తా. సో, చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత జ్యూసీగా ఉందో చికెన్ పకోడా.